ఇట్లా కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇటు వేసినాక ఇటు వేయండి. ఎంత బాగా వస్తున్నాయి చూడు. ఇట్లా మంచి గాలాలి. ఈ రకంగా గాలితేనే ఎంత బాగా గాలింది చూడు. సూపర్. అన్నీ ఇట్లా చేసుకుందాం. ఎట్లా లేస్తుంది చూడు. ఎట్లా లేస్తుంది. సూపర్. ఎంత బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చినాయి చూడు. ఇట్లా పొరలు వెళ్తున్నాయి చూడు. ఇట్లా ఇట్లా మలిస్తేనే పొరలు వెళ్తున్నాయి. అవును. సాఫ్ట్ సాఫ్ట్ ఇట్లా మెత్తగా. సూపర్. సూపర్ అయినాయి. ఈ రకంగానే వేసుకోరు. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఎట్లా వచ్చినాయి. ఇట్లా పొర పొర వెళ్తుంది. తీసి పెట్టరా నువ్వు దీన్ని చూపేజా. చూపెట్టు. ఇది తక్కువ అనుకోకూర్రి. ఏంటంటే అన్నం ఉంది, ఇక ఇది సరిపోతుంది. ఇప్పుడు బంద్ చేసుకుంటున్నా. స్టవ్ బంద్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంట్లో ఇట్లా పట్టి మనం వెయ్యాలి ఎప్పుడు గుడక. ఇట్లా బయటకు వాసన వనియద్దు. ఆ స్మెల్ అన్నది దాన్ని పడితే కమ్మగా వాసన వస్తుంది. ఎప్పుడు గుడక మనం బయట పోకుండా మనం మూత పట్టుకొని ఇవ్వండి. ఇగో ఎంత కమ్మ వాసన వస్తుంది. ఇగో ఇలా కొంచెం వేసుకుందాము. సాంబార్ కొద్దిగా వేసుకుందాము. వేసుకొని అందుకేద్దాం. మంచి స్మెల్ వస్తుంది కదా. ఎంత బాగా వస్తుంది. ఎల్లిగడ్డ జీలకర్ర దంచినా కదా, అది టేస్ట్ లెవెల్. ఇక కమ్మతనంలా కమ్మగా వాసన వస్తుంది. ఎంత కమ్మ వాసన వస్తుందో. ఈ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇక రెడీ. ఇక మనము పొయ్యి మీద పెట్టేది అవసరం లేదు. మసిలినాక వట్టిగా పెట్టేస్తుంది. ఇప్పుడు పొయ్యి ముట్టియలే. ఇక్కడనైతే అన్నం రెడీ అవుతుంది. తినరా తేజ. అన్నం రెడీ అవుతుంది. ఈ అన్నం అయినాక తిను. నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి ఉగాది పోలేలతోటి గోధుమ పిండితోటి పోలేలతోటి మీ ముందుకు వస్తున్నా. ఎందుకంటే ఇంతకు ముందు చేసింది కూడా మైదాన పిండి గోధుమ పిండి కలిపి చేసిన. ఇక అది కొంచెం ఆడే ఉంటది. ఇక చేయొచ్చిన వాళ్ళు కూడా అది ప్రాసెస్ అనేది పక్కన ఉంచినా కాబట్టి పక్క చేసుకుంటారు. అది నమ్మకమే. ఇది కూడా ఈజీగా ఉంటుంది గోధుమ పిండిది. ఎందుకంటే కొందరికి మొత్తం గోధుమ పిండి చేస్తే వస్తుందా రాదా అన్నది ఒకటి వస్తుంది కాబట్టి నేను గోధుమ పిండి గుడక చూపించాలి. పప్పుతోటి నేను కట్టు సాంబార్ గుడక చూపిస్తా. కట్టు చారు అంటారు, కట్టు సాంబార్ అంటారు. పచ్చిగా వేసుకుని ఉంటారు. పచ్చి అన్ని వేసుకొని మరగబెట్టుకొని మనం ఎట్లా వేసుకుంటాం కమ్మగా అన్నది ఇది ఈ ప్రాసెస్ చూపించలేను మీకు. చూపించలేను కాబట్టి చేస్తా. ఇప్పుడు గోధుమ పిండితోటి పొలం చేసినావు కానీ చూపెట్టలే కొంచెం చూపెట్టిన కొద్దిగా. ఎందుకంటే ఇది మొత్తం క్లియర్ గా చూపిస్తా. ఈ కట్టు చారు అన్నది క్లియర్ గా చూపిస్తా. కట్టు సాంబార్ అంటాం, కట్టు చారు అంటాం. మీరు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా అనుకోని టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఉగాదికి మాత్రం ఈ కట్టు చారు అన్నది ఫేమస్. ఎందుకంటే దేవునికి మనం దేవునికి పెట్టుకుంటాం, మనం తింటాం. పోలలు ఎంతనో ఇవంతా మనకు పచ్చడ ఇవి అయితే ఉంటాయి అన్ని. ఇక మాకు తెలంగాణ అయితే ఇవి పక్కా ఉంటాయి. కూరగాయలు ఉంటాయి. ఇక ఇదైతే ఇక మనకు లెవెల్ల పండగ. ఇక శనగపప్పు అయితే మనకు ఒక కప్పు తీసుకున్నా. శనగపప్పు కప్పు, ఇగో బెల్లం కప్పు తీసుకున్నా. ఇదే కప్పుతోటి శనగపప్పు నానబెట్టుకున్నా. ఒక అర్ధగంట నానబెట్టుకున్నా చూడండి. ఇక చింతపండు, గోధుమ పిండి, ఇగో కరివేపాకు. ఇగో మీరు క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోండి. ఇంకేమైనా కూరగాయలు ఉన్నాయి వేసుకోండి, ఏమి ఇష్టం. మేమైతే క్యారెట్ వేసుకుంటాం ఎప్పుడు. ఇంత ఆనియన్ వేసుకుంటాం. ఇగో ఇదైతే మనము పప్పుకు ఇది ఇలాచి పౌడరు నేను చక్కెర వేసి పట్టి పెట్టిన. ఇది ఇంట్లో పెట్టిన పొల్లకు. ఇది ఇక్కడ పెట్టిన. ఇగో ఇప్పుడైతే మిరపకాయలు 3, కారం, ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డలు కూడా పెద్ద పెద్దగా కోసుకోవాలి. ఏంటంటే అలా వస్తుంటే మంచిగా కొంచెం పులుపు ఉడక ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటది. కొంచెం బెల్లం ఉడక ఇంత వేసుకుంటాం. కట్టిస్తాం. మీకు కొలతలు కరెక్ట్ చెప్పాలని చెప్తున్నా. మళ్ళీ చేసేటప్పుడు ఉడక పక్క లాస్ట్ దాకా చూస్తుంది మీకు అర్థమవుతుంది.
ఇక అది చూడకపోతే కూడా అర్థం కాదు. లాస్ట్ దాకా చూడండి, చేసుకుంటే లాస్ట్ దాకా చూడండి, చేసుకునే లేకపోతే వదిలేయండి. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు నచ్చితే చేసుకోండి, లేకుంటలేదు. ఎందుకంటే నచ్చకపోతే వదిలేయండి. ఇక ఏంటంటే నేను పక్క కొలతలతోటి మీకు పర్ఫెక్ట్ చేయడానమ్మని గుర్తు పెట్టుకొని నేను చేస్తాను. పోలేలైనా ఈ కట్టు చారైనా ఏదైనా ఇక పచ్చడి ఉడక మన నచ్చింది. ఇక మన పండుగకు సంబంధించిన అయితే పెడుతున్నా, ఇంకా వీలైతే ఇంకా పెట్టగలుగుతావచ్చు. ఇక ఏంటంటే ఇక ఇంకా పెట్టను తెలియదు. ఇక ఇవైతే మనకు ఆ రోజు అవసరం. మనకు పప్పుతో చేసిన స్పష్టమైన పోలేలు ఏంటంటే పప్పు ఇష్టపడుతుంది మమ్మీ. ఉగాది గోధుమ పిండి ఇట్లా ఈ ప్రాసెస్ చేస్తా నేను. గోధుమ పిండితో ఇట్లా చేస్తాం. మైదా పిండి అంటే ఇష్టం కూడా చేసుకుంటాం. అది కూడా అదొక టేస్ట్. అట్లా ఇష్టం ఉంటుంది. తెల్లగా ఉండి వాళ్ళకన్నా వంచుకున్నందుకు కలరు ఎంత మంచిగా ఉన్నాయి. ఇట్లా అవి చూస్తుంటే కళ్ళకు ఇంపైనట్టుంటది. కళ్ళకి ఇంపైనట్టు ఉంటది కాబట్టి ఇక మనం చేసుకుంటాం. ఇక అట్లా చేసుకుంటాం. మొలక వంచుకుంటాం. అయ్యో ఏంటంటే మనం ఇంట్లో తినేది తక్కువ ఉంటుంది, పంచుకునేది ఎక్కువ ఉంటుంది. ఓల్డెనైతే మాకైతే ఇక చేస్తే ఒక 2 కిలోల పప్పు ఉడకబెట్టుకొని ఇక ఎప్పుడు అవసరం ఉంటప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి వేసేటందుకే మాకు అవుతున్నాము. ఏంటంటే మన గ్యారెలైనా సంక్రాంతికి ఉగాదికి అన్నట్టుగా వాళ్ళు ప్రతి పండుగకు మనకు సుంకరోళ్ళు అయినా అడుక్కుంటారు. ఇక అందరూ ఊరిక వస్తారు, పెట్టే ఇంటికి వస్తారు. పెట్టనమ్మా ఇక పెట్టకపోయా, పెట్టినమ్మా మొత్తం కడిపిండ పెట్టకపోయా అంటారు. ఇక అట్లా అడుక్కున్నందుకు వచ్చిన వాళ్ళకు పెట్టకపోతే మొత్తం పెట్టద్దు, పెట్టినమ్మా కడిపిండ పెట్టాలి ఎప్పుడు కొడుక. ఇక అట్లా ఆడుకుంటారు కాబట్టి నేను కడుపునిండా పెట్టేదే చూస్తుంటే ఇక నువ్వు పెడుతున్నావు అని అంటుందని అనుకోకుండ్రి, మీరు కూడా పెడతారు కావచ్చు. ఇక మనము ఏదే గాని పెడితే మంచిగా పెడుతుండ్రి ఎవరికైనా కానీ. ఇక మనకు అలకంటికి గుడక మనం ఎప్పుడు పెట్టినట్టు పెట్టాలి. ఇక మనము మళ్ళీ తక్కువ పెట్టినామనుకో బాధపడతారు. ఇక మంచి మాట చెప్తా నేను. ఏంటంటే మంచి మాట నాకు ఒక 50 సంవత్సరాల ఏజీ, ఎందుకంటే నా అనుభవం చెప్తున్నా. ఇక మీరు అమ్మ ఇట్లా చెప్తున్నావు అట్లా చెప్తున్నావు అని అనుకోకుండ్రి. ఏంటంటే ప్రతి ఇంటికి ఇక ఏంటంటే ఒకళ్ళు ఎట్టుంటే వీళ్ళు ఇట్లా అంటేనే ఇట్లా జరిగింది, ఇట్లా అంటేనే ఇది అయింది అని కొందరి ఆలోచనలు అట్లుంటాయి ఇంట్లో. ఇక కొందరు ఏం ఎట్టుంటే నా జీవితం ఎట్లున్నది, ఏం మంచలేదు, నా జీవితానికి ఏమి ఎప్పుడు గింతే నాది ఏం మంచిగా ఉండదు, వాళ్ళకాలే చెప్పుకుంటారు. అట్లా చెప్పుకోవద్దు. ఈ విజయం సాధించడం ఎట్లుంటారు అంటే నేను గొప్పగా అయితా, నేను ఒక స్టార్ అయితా, నేను చేయగలుగుతా, ఇది చేస్తా అన్నది వాళ్ళది ఓపెన్ అన్నది మైండ్ ఉంటది. ఇక అది ఏదైనా సాధించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నేటిగా ఆలోచించరు, ఫాస్ట్గా ఆలోచించుకుంటూ పోతారు. ఫాస్ట్గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి నేటిగా అన్నది జరగదు, ఫాస్టింగ్ గా జరుగుతుంది. ఏది ఉడక నేటిగా ఆలోచించుడు బంద్ చేయండి. ఎవరి మీనో పెట్టుడు బంద్ చేయండి. మనకు మనం తిట్టుకున్నాడు బంద్ చేయండి. మనం చేసిన పని మంచిగా మైండ్ తోటి చేసుకొని మనం చక్కగా చేసుకొని మనం ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలన్నది ఆలోచన కొద్దీ బతకాలి. ఎందుకంటే ఇంకోళ్ళ మీద దోసుడు ఎందుకు, మనం అనుకున్నాడు ఎందుకు, మనం బయట పెట్టుకున్నాడు ఎందుకు, ఇవన్నీ అవసరమా? మన ఆలోచనలే మనకు ఖరాబ్ చేస్తుంది ఎప్పుడు గుడక. మన థింకింగ్ అన్నది మనది కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ ఉంటే మంచిగా ఉంటుంది. ఈ థింకింగ్ మంచిగా లేకపోయిన వాళ్ళకు మనం ఏం చేస్తాం? అలా మార్చాలంటే కూడా మార్చలేము, కష్టము. ఇంకా మార్చాలని చూస్తాం, మార్చేదైతే చూడండి. ఎవరింట్లో నన్ను ఉంటే వాళ్ళకాలే మోటివేషన్ ఉండరు. కొందరేమో ఇంకోళ్ళ మీద నిందలు పెడతారు. నిందలు అంటే ఇట్లా ఇట్లా అలా అంటేనే అయింది, ఇది చేస్తేనే అయింది. ఇక వాళ్ళ మీద వేసుకోరు, ఇంకోళ్ళ మీదనే పడేస్తారు కాబట్టి వాళ్ళని కూడా మార్చలేము. కానీ మార్చే ప్రయత్నం చేయండి. ఇక విజయం సాధించడం ఎట్టుంటాయంటే నేను గొప్పవాడిని అయితే కావచ్చు, నేను చేస్తే ఈ పని ఫాస్టే, ఈ పని నేను ముందుకు వెళ్ళిపోతా, నేను చేయగలుగుతా అని మోటివేషన్ ఉంటారు కాబట్టి సాధించగలుగుతారు. వాళ్ళు వేరే ఆలోచించారు. ఇది మంచి మాట నచ్చిందా నచ్చలేదా లైక్ కొట్టుర్రి, ఇక కామెంట్ పెట్టుర్రి. ఈ మాటకు మాత్రం ఇక సూపర్ మాట. ఇక ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది నేటివ్ మనసులతో ఏడవరాదు. ఇక ఫాస్టింగ్ ఆలోచించేటోళ్ళు ఇంట్లో బృందావనమే ఉంటుంది. ఈ కప్పు తీసుకున్నా శనగపప్పు, ఈ కప్పు తీసుకున్నా కాబట్టి ఇట్లా నానబెట్టుకున్నా. ఒక అర్ధగంట నానబెట్టుకున్నా. ఇట్లా చూడు, గంట నానబెట్టుకోవచ్చు ఇష్టం. ఇక అర్ధగంటనైతే చెప్తున్నా నేను, గంట అయితే గంట నానబెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉడక నానబెట్టుకోవచ్చు. అంతే మంచి తొందరగా అయిపోతుంది. మనకు నానింది ఏంటంటే వాటర్ పట్టుకుంటుంది కాబట్టి నేను వాటర్ ఎన్ని పోసుకోవాలని నేను చెప్తాను. నాకు కొంచెం కట్టె వెళ్ళాలి కాబట్టి కట్టె వెళ్ళద్దు అనుకుంటే 1.5 పోసుకోండి. ఇక కట్టె వెళ్ళాలనుకుంటే మనం 2 పోసుకోవాలి వాటర్. మనం ఒక్కటి పప్పు అయితే. ఇక నేనైతే కట్టు ఇప్పుడు కావాలి కాబట్టి నేను కట్టు సంబారు చూపిస్తా కాబట్టి కట్టు చారు చూపిస్తా కాబట్టి నేను 2 పోసుకుంటా. ఇప్పుడు
కడుక్కునే ఆ వాటర్ చూడు ఎన్ని మిగిలినాయి. మనం 2 సార్లు కడుక్కొని నేను ఇట్లా నానబెట్టుకున్నా. 2 సార్లుగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా. దీంతో ఒకటి పప్పు అయితే 2 వాటర్ పోస్తున్నా. మన కట్టెళ్ళద్దు అనుకుంటే 1.5 పోయింది. ఈ 2 విజిల్లు పెట్టుకుంటా నేను. కొంచెం ఉప్పు వేసుకుంటా, కొంచెం పసుపు చిటికెడంత, నెయ్యి మీరు నూనె వేసుకోవాలంటే నూనె వేసుకోండి. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, మనకి ఇష్టం ఇక అది. నేనైతే నెయ్యి వేస్తున్నా. ఇక నెయ్యి వేస్తే మాత్రము ఇవి నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు వస్తాయి. మనం ఇట్లా వేసుకున్నామంటే కమ్మగా ఏంటంటే కమ్మగా అంటే కమ్మగా వస్తుంది. పప్పు ఉడక మనకు నెయ్యి వేసుకున్నాక అది ఉడుకుడు కొంచెం పసుపు అంటే కలర్ గురించి మనకు కంటికి ఇంపైనట్టుగా ఉండాలి. మనము ఎప్పుడు ఉడక నేను పసుపు మీ ఆప్షన్. మనం పసుపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఇక మీ ఇష్టం. ఇక నేనైతే 2 విజిల్లు పెట్టుకుంటా. ఇప్పుడు ఇక అయినాక నేను చెప్తాను. ఇప్పుడు మనం 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండి. మీరు చేసుకున్న దాన్ని మీకు ఇప్పుడు నేనైతే మీకు ఇంతకింత అయితే సరిపోతుందని నేను కొలతతో సహా చూపించుకున్నా. రెండు కప్పులు. ఇగో నేను వాటర్ కూడా చూపిస్తాను మీకు కొలత. ఇప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నా, ఇలా పోసుకుంటున్నా, ఇలా పెట్టుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా కొంచెం చిటికెడంత పసుపు కలర్ గురించి. మీరు వద్దనుకుంటే వద్దు, మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఉప్పు కొంచెం. ఇప్పుడు నెయ్యి, మనము నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు మీరు. ఇక మీరు ఏంటంటే నెయ్యి వద్దనుకుంటే వాళ్ళు కూడా ఆ ఫ్లేవర్ నచ్చదు అన్నట్టు ఉంటుంది. 2 టీ స్పూన్లు వేసుకోండి మీరు. ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి పిండికి. మనము ఏంటంటే గులాబ్ జాములది ఎట్లా అవుతుంది పిండి ఆ రకంగా కలుపుకోవాలి. అట్లా ఆ రకంగా అనిపించేటట్టు ఇట్లా ఏళ్ళతోటే కలుపుకోండి మంచిగా. నేను ఎట్లా కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే కప్పు తీసుకున్నా కదా, ఎన్ని వాటర్ మిగులుతాయి అన్నది మీకు వాటర్ కూడా చూపిస్తాను. ఇట్లా ఏళ్ళతోటి అనండి, కొద్దిగా పోసుకుంటే ఒకటిసారి పోయకుండ్రి వాటర్. ఒకసారి పోస్తే ఏంటంటే మనకి ఎట్లా వచ్చేది తెలియదు. మనము కొలతలు చెప్తున్నావు కదా, మరి మొత్తం ఒకసారి పోసేస్తాను అనుకోకుండ్రి. మన కోతమైన మిగులుతాయి కావచ్చు ఇట్లా ఇసుకంగా. ఇట్లా ఈ రకంగా గుల్లగానే అనాలి మనం ఎప్పుడు కుడక. కంటికి ఎంపైనట్టుంటాయి. ఇట్లా కొంచెం అంతా మనము పసుపు వేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇక కలర్ కూడా ఇట్లా మంచిగా కనబడతాయి. కొద్దిగా అంతా వేసుకోవాలి. వేసుకుంటే నాకైతే ఇక బాగా ఇష్టం అట్లా వేసుకుంటూ. ఎందుకంటే మనకు తెల్లగా ఇట్లా నల్లగా మంచిగా అనిపేది. కాలినా కానీ కలర్ కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇక వాటర్ వేస్తున్నా చూడండి. కొంచెము లూజ్గానే వేసుకోవాలి పిండి. మనము చపాతి పిండి కంటే కొంచెం లూజ్ ఉండాలి ఎప్పుడు కుడక. ఇంత కప్పు వాటర్ ఉడక పడతాయి అనుకుంటున్నాను. ఇక మొత్తం వేసేస్తున్నా చూడండి. మొత్తం వేసినా కదా, సరిపోయినాయి కదా, ఇవే సరిపోతాయి. ఇక ఇట్లా లూజ్గానే ఉండాలి పిండి. మనము చపాతి పిండికేమో ఇంత లూజ్గా వేసుకోము. మనం ఇంట్లో పూర్ణం పెడతాం కదా, మంచిగా ఆగేటట్టు ఉండాలి, సాగేటట్టు ఉండాలి. ఇంత స్మూత్గా కొంచెము నెయ్యి వేసుకోవాలి, మన చేతికి అంటుకోకుండా. ఇట్లా మీరు కొద్దిగా నెయ్యి ఇట్లా సాఫ్ట్ వస్తుంది మనకు. మంచిగా వేసుకోవాలి. ఎంత స్మూత్ వచ్చింది చూడు. ఒక 15 నిమిషాలు అయితే 15 నిమిషాలు నానబెట్టుకోండి. అర్ధగంట అయితే అర్ధగంట. మీకు టైం ఉంటే అర్ధగంట, మీకు అర్ధగంట టైం ఉన్నా, గంట టైం ఉన్నా కూడా పిండి సాఫ్ట్ వస్తుంది మీకు. ఇక మీకు అంత అవసరం లేదు, 15 నిమిషాలు కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే కొంచెము నెయ్యి ఇట్లా రాసుకోవాలి. ఇట్లా పేలిపోయినట్టు కాకుండా ఇట్లా కొద్దిగా రాసుకోవాలి. నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. ఇట్లా వేసుకుని ఉంటే ఇట్లా వేసుకోండి, ఇక మంచిగా ఉంటుంది. మంచిగా వేసుకునేది చూడాలి. మనం అత్తర అయితే వేసుకోవద్దు. అత్తర వేసుకుంటే మనము అయ్యో ఇంత కష్టపడి చేసినాము, ఏం మంచిగా కాలేవు, పలిగిపోయినట్టు అట్లా ఇట్లా చేసుకోకూడదు. ఇక బాగా మంది చీరలు ఏం చేస్తారంటే పలిగిపోయినట్టు వస్తాయి, అలా ఇచ్చుకపోయినట్టు వస్తాయి. అట్లా వేసుకోకూడదు. పిండి స్మూత్గా వేసుకోండి. మనం పూర్ణం ఎట్లా వేసుకోవాలి,
మనం ఎట్లా చేసుకోవాలన్నది పక్క చూపిస్తా. చేయరాని అమ్మాయిని గుర్తు పెట్టుకుని చెప్తున్నా నేను. ప్రతి పని గుడక ఇది కట్టు చారు గుడక మీకు పక్క చూపిస్తా. ఇప్పుడు చూడండి ఉడికిందేమో చూద్దామా. దీన్ని ఇట్లా మనకు కట్ట ఎక్కువ వెళ్ళాలంటే ఇట్లా ఈ రకంగా ఎంత మెత్తగా ఉడికింది చూడు. ఇట్లా మంచిగా మనము ఇదంతా వేసుకుందాం. ఇక మనం కట్ చారు చేసుకుందాం. ఇప్పుడు ఇది వెళ్ళింది మాత్రం ఇట్లా మొత్తం మూడ్చుకొని వేసుకోవాలి. ప్రతిదీ ఉడక మనం చేసేది పక్కా ఉండాలి. ఏది కానీ మనం వేస్ట్ చేయొద్దు. ఇక మనం చిన్న చిన్న ఉడక మనము ఇది ఎందుకు అని పడేయద్దు. మనము చేసే పని ఆడుల పని నీట్గా ఉండాలి. ప్రతి పని ఉడక మనం చేసిన పని మీద కదా మనకు కుదురుడు ఉడక మంచిగా కుదురుతుంది. మనం ఎట్లా చేస్తున్నాం అన్నది మనం అగ్గడి బగ్గడి చేస్తారనుకో అది కుదరని ఉడక పని. ఎట్లా అంటే ఇక బాగా మనము దాని మీద మైండ్ అన్నది పెట్టి మనం పని చేసేది చూడాలి. ఎప్పుడు ఉడక మనం ఓ దిక్కు మైండ్ ఉండి ఓ దిక్కు వంట చేస్తాం అనుకో కుదిరే వంటలు ఎప్పుడు ఉడక. ఇక ఏంటంటే మనము చేసిన పని పక్క చేసేది చూడండి మీరు ఎవరైనా కానీ. ఇప్పుడు ఈ పోలేలు చేస్తున్నా ఇట్లా వచ్చింది పప్పు, ఈ రకంగా వచ్చింది, ఈ రకంగా మనకి ఎట్లా వచ్చింది అన్నది చూసుకోవాలి. ఇట్లా చూసుకోవాలి. మెత్త ఉడికింది కదా ఇది నలుపుకుందాం తర్వాత. కానీ ఇప్పుడైతే మనం కట్ సంబార్ చేసుకుందాం. ఎంత వెళ్ళింది చూడు. ఒక గ్లాస్ అంత వెళ్ళింది. గ్లాస్ అంతా ఈ గ్లాస్ అంత వెళ్ళింది కాబట్టి ఇది పక్కకు పెట్టేసుకుందాం మనం. ఇట్లా చల్లగా కానీ ఇది పప్పు, ఈ పప్పు చల్లగా కానీ ఇది పక్కకు పెడదాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నా కొద్దిగా అంతనే. ఇక పిల్లలు తినేటంత ఏంటంటే పిల్లలు ఎప్పుడన్నా పిల్లలు పట్టుకొని చేతులు తింటారు చూడు ఇంతంత నానబెట్టినా. ఇప్పుడు ఇక విసికేసుకున్నా. ఇప్పుడైతే ఇది మనం కట్ట వెళ్ళింది కదా ఈ కట్టెలో పోసుకున్నాం. ఒక గ్లాసు కట్టు ఉన్నది ఇది. ఈ ఒక గ్లాసు ఈ చింతపండు రసం. ఇక మనం ఎంత పోసుకుంటాం అన్నది మన ఇష్టం. ఇంకొక గ్లాసు వాటర్ పోసుకుంటాం. ఇంకొంచెం మనం పోసుకుందాం. మనకు మరిగే వరకు తక్కువ అయిపోతుంది. గ్లాస్ నిండా పోసిన ఇక ఇప్పుడైతే చింతపండు పడుతుంది అనుకో ఇట్లా తీసేసుకోర్రి. ఎందుకంటే ముంతంత పడ్డా కానీ ఇట్లా నీళ్ళు ఉండాలి. ఈ రకంగా ఉండాలి. చేతి పెడుతున్నామని అనుకోకుండా ఇట్లా ఇట్లా నీళ్ళు ఉంటుంది. మన కట్టు చారు అన్నది పోసుకొని తింటే లెవెల్ ఉంటుంది. మనకు ఏంటంటే పులుపు గుడక కొద్దిగా అంతనే వేసుకున్నాడు, ఎక్కువ వేసుకున్నాడు కాదు. ఆనియను మనం పెద్ద కట్ చేసుకొని పచ్చిగానే ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఈ రకంగా అట్లా పెద్ద కట్ చేసుకోవాలి. ఈ రకంగా ఇప్పుడైతే తేజ కట్ చేసి ఇచ్చింది నాకు. ఏంటంటే ఇట్లా వక్కలు కట్ చేయండి. ఇట్లా మరుగుతుంటే పుల్లతనంలా కొంచెం పులుపు ఉంటుంది. ఇక బాగా పుల్లగా ఏం కాదు. ఇప్పుడు పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు మనము ఏంటంటే క్యారెట్ ఎప్పుడైనా వేసుకుంటాం. ఇది ఆరోగ్యానికి మంచిది కదా. ఆనియన్ తోటి వేసేసుకుంటాం. ఈ కూరగాయలు కూడా కొందరు వేసుకుంటారట, నాకు తెలియదు. ఇక నేను ఇట్లనే చేస్తా కాబట్టి ఈ రకంగానే మీకు చూపిస్తున్నా. నేను ఎప్పుడు చేసుకునేటట్టుగానే మీకు చూపిస్తున్నా. ఇక మిరపకాయలు కూడా మనం తాలింపు వెయ్యము, పచ్చిమిర్చి ఇట్లనే వేసుకుంటాం. ఇలా ఉడికి కమ్మగా వస్తుంది. ఇక కొత్తిమీర ఉల్లాకు ఉన్నా కూడా వేసుకోవాలి. మీరు ఉల్లాకు ఉంటుంది అనుకో ఉల్లాకు కూడా వేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం అది. ఇక కొంచెం అంతా కరివేపాకు మనం తాలింపుకి వేసుకుందాం, పట్టిగా కొద్దిగా వేసుకుందాం. అన్ని పచ్చి వేసుకుని ఉంటుంది. ఈ పండగకు పచ్చిగా అట్లా వేసుకుని ఉంటుంది. ఆ రకంగానే వేసుకునేది చూడండి. కారము మనము ఇట్లా తాగాలనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసినా సరిపోతుంది. ఎండిన మిర్చి ఒక 4 ఎంతనో తాలింపుకి వేస్తా కదా. తాలింపు పెట్టకపోతే మాత్రం ఇంకొక స్పూన్ పడుతుంది. ఇట్లా కలుపుకోండి ఒకసారి. ఇట్లా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్నాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము వదిలిన పూర్ణం ఉన్నా కూడా పూర్ణం ముద్ద కింద వేసుకోవచ్చు. అదే ఏంటంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నా. మీకు ఏంటంటే ఎట్లా తెలవాలన్నది ఒక టైంలో పప్పు ఉండదు అనుకో ఇట్లా వేసుకోవాలనుకుంటారు అనుకో. ఈ పప్పు ఉడికి అట్లా వేసుకుని ఇష్టం ఉండదు. ఇట్లా పలుసగా తినాలని ఉంటుంది. అప్పుడు బెల్లం ముక్క కొద్దిగా వేసుకుంటే మనకు రుచి అన్నది ఓ లెవెల్ ఉంటుంది. ఇక ముట్టించుకుందాం స్టవ్. ఇవన్నీ వేసుకున్నాక పచ్చి వేసుకున్నాకనే మనం ముట్టించుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇక ఉప్పు వేసుకుందాం లాస్ట్కు. మనకు ఎంత ఉప్పు కారాలు అన్నది మీ ఇష్టం. ఇక 2 టీ స్పూన్లు పడుతుంది నాకు, సరిపోతుంది నాకు. మీరు అందరు తినేటట్టే నేను వేస్తున్నా. ఎట్లా చెప్పన్నా అందరు ఎట్లా తింటారు మేము అట్లా తింటాం. వేరే ఏం తినం.
ఎందుకంటే మీరు ఎట్లా తింటామో మేము అట్లా తింటాం. ఎందుకంటే నోరుకు టేస్ట్గా ఎట్లా వేసుకుందాం అన్నది చేసుకోవాలి. ఇక మనకు నోరుకు టేస్ట్గా మీకు ఎట్లా టేస్ట్ వస్తుంది అన్నది నాకు తెలుసు. నేను తింటా కదా, ఎప్పుడు నాకు తెలుసు కదా మీరు ఇట్లా వేసుకుంటే టేస్ట్గా తింటారని నాకు అర్థమయ్యి నేను మీకు కొలతలతో సహా అన్ని కరెక్ట్ చెప్తున్నా. చేతితో చూపిస్తే అంటే మీకు అర్థం కాదు. ఎట్లా అంటే చేతితో ఎంత పడ్డదో ఏం పడ్డదో అమ్మ ఎంత వేసిందో చెయ్యరాని అమ్మాయి బాధపడుతుంది, చేసిన అమ్మాయి ఎట్లని చేస్తుంది. ఇక ఏంటంటే మనకు ఏదైనా కానీ నెత్తిల కొప్పు ఉన్నది ఎంటికలు ఉన్నాయి అయితే ఏ రకంగా ముడిచినా కానీ అది సరిగిన వస్తుంది. ఇక కొప్పు లేని వాళ్ళది ఎటు ముడిచినా కంగిరి బింగిరి వస్తుంది. అది విషయం. ఇక ఏంటంటే మనకు చీకతో చెప్తున్నా నేను. ఇక మనకు కొప్పున్న అమ్మాయి ఏదైనా చేస్తుంది, కొప్పు లేని అమ్మాయి ఏది చేసినా అంకటొంకలే. ఇక ఇది కూడక మనం ఏది చేసినా కూడక మంచిగా చేయాల్సిన వాళ్ళు మంచిగా చేస్తారు, ఈ మంచిగా చేయరాని వాళ్ళు కంగిరి బింగిరి అవుతుంది. అది ఇక చేయొచ్చిన వాళ్ళు ఎప్పుడైనా కూడక అది కుదిరిపోతుంది. ఇది పక్క కొలతలతో చెప్పినా కాబట్టి మీకు పక్క వస్తుంది. కట్టు చారంటే తినడా సంభవం, తాగొచ్చు తినచ్చు అంత మంచిగా ఉంటుంది. అక్కడక్కడ ఆనియన్ వస్తుంటే ఈ టేస్ట్ లెవెల్. మనం కొంచెము ఇలా కొంచెం ఆయిల్ వేసుకుందాం మరిగేటప్పుడు. కొద్దిగా ఆయిల్ ఇట్లా వేసేసుకోవాలి. ఇక మీకు ఇట్లనే తినాలనుకుంటే తినచ్చు. తాలింపు అయితే మేము పెట్టుకుంటాము. ఇక పెట్టుకోవద్దని ఇష్టం ఉన్నటోళ్ళు అయితే పెట్టుకోకూడదు. ఇప్పుడే ఆయిల్ కొద్దిగా అంత వేసుకొని అట్లే ఉడక తినచ్చు. అంత బాగుంటుంది, అంత కమ్మ ఉంటుంది. ఇక పెద్దల నుంచి మా బాపమ్మ నుంచి వాళ్ళ నుంచి వేసిరు కాబట్టి పక్క ఇక మేమైతే పండగలకు ఉగాదికి ఇది పచ్చడ, ఇది కట్టు సంబారు, ఇది మధురమైన ఫుడ్. ఆ రోజు ఎంత మంచిగా ఉంటుందో అంత మంచిగా తింటుంటిమి, అంత ఆనందంగా ఉంటుంటిమి. వాళ్ళు మన మధ్యలోకి వెళ్ళి పోయినాక అన్ని గుర్తుకొస్తాయి. వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఏది గుర్తుకు రావు. వాళ్ళు దూరమైన రోజే మనకు గుర్తుకొస్తుంది ఏదైనా కానీ. వాళ్ళు చేసిన వంటలు వాళ్ళ గుర్తింపు మనకు జీవితాంతం మనం ఉన్న రోజులు గుర్తే ఉంటుంది. ఇది విషయం. ఇక ఏంటంటే ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఇక మనకు ఉన్నప్పుడు చూసుకోండి, లేనప్పుడు ఇంకా లేనప్పుడు మనము అది చేసుకుని ఉడక బాధపడండి. అలా ఏం రారు. మనము అది ఉడక వేస్టే, ఆలోచించుడు ఉడక వేస్టే. వాళ్ళు చేసిన వంటలే మనం చేసుకుంటున్నాం, అదే అమృతం. అంత మంచిగా తింటున్నాం. వాళ్ళు చేసిన పెద్దలు చేసిందే ఇప్పుడు పాతకాలం ఫుడ్లే ఫేమస్ అయినాయి. పాతకాలందే మనం రాగి అంబల ఇప్పుడు అందరు చేసుకుని తాగుతుండ్రు. ఒకప్పుడు మానేసిండ్రు కానీ ఇప్పుడు ప్రతిదీ అది పాత రోజుల ఫుడ్డే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే నేను చూసేది ఇంకా పాత రోజులు బాగా వస్తాయి అనిపిస్తుంది. అందరూ కూడా అదే పాటిస్తారు అనిపిస్తుంది. ఇక నాకైతే ఆ పాటించుడే ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఇక మనం ఇది కూడా చేయరాని వాళ్ళు మనకు చేసుకుంటారా అని కొందరు అనుకుంటారు, వాళ్ళు మాత్రం చేసుకొని తింటారు. సరే ఉండే కదా. ఇప్పుడు ఇట్లా మసలేటప్పుడు కొద్దిగా వేసుకుందాం మనం. రసం పౌడర్ పెట్టాం మనం చేసింది అప్పుడు ఫస్ట్ లో చేసినాము. అది ఇది టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఈ రసం పౌడర్ అన్నది మీకు బయట దొరికినా కానీ తెచ్చుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కూడుకుంటుంది, చేసుకునేది చూడండి. అది మనకి చేసుకుని వీలు కాలేదనుకో రసం పౌడర్ అని ప్యాకెట్ దొరుకుతాయి బయట, మనకు సూపర్ మార్కెట్లలో అక్కడక్కడ దొరుకుతాయి. అక్కడ తెచ్చుకోండి. ఎంత ఫ్లేవర్ వస్తుందో వాసన, పచ్చి పచ్చిగా అయినా కానీ ఎంత బాగుంటుంది, కమ్మగా వాసన వస్తుంది నాకైతే. ఇప్పుడు మనము ఎల్లిగడ్డ ఒక 4-5 పాయలు ఎల్లిగడ్డ, ఇవో కొంచెం జీలకర్ర, ఇది చూపెట్టు. జీలకర్ర టీ స్పూన్ వేస్తా, టీ స్పూన్లో సగం వేస్తా. కొద్దిగానే వేస్తున్నా కదా, మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకోవచ్చు ఎక్కువ చేసుకుంటే. ఇప్పుడు దంచుకుందాం. ఇది ఎల్లిగడ్డ జీలకర్ర దంచి వేస్తే వాసన అన్నది మనకు పోసి పెడతాం కదా, అది ఫ్లేవర్ వాసన ఓ లెవెల్లో వస్తుంది. మనం ఎల్లిగడ్డ తోటి కమ్మగా వాసన వస్తుంది. ఇట్లా కచ్చపక్కన దంచుకోండి. తాలింపు వేసుకుంటే మనకు రసంలా మనం రసం పోసి పెట్టేప్పుడైతే ఇక తిన్న సంబరం అనిపిస్తుంది, అంత మంచిగా వాసన వస్తుంది. ఆ రకంగా ఇంతే కచ్చపక్క దంచుకోండి. ఇట్లా మీకు రోల్ ఉంటే రోట్లో దంచుండ్రి, గ్రైండర్ నన్న వేసుకోర్రి. ఇక చిన్న రోల్ అని ఉంటుంది ఏ ఇంటికైనా కానీ, ఈ చిన్నగా రోల్ ఉన్నా కానీ అట్లా దంచుకోర్రి. జీలకర్ర ఎల్లిగడ్డ ఇట్లా దంచుకుంటే వాసన అన్నది కమ్మగా వాసన వస్తుంది. ఎంత కమ్మ ఉంటుంది. పోపు వేస్తా, పసుపు తాలింపు పెడతాం కదా, మేమైతే తాలింపు అంటాం తెలంగాణ. ఇక తాలింపుకు మాత్రం పేరు పెట్టేసుకుంటాం.
ఇక వేసుకుంటా. వేసినాక మనకు వాసన ఇట్లా గుమ్మగుమ్మలు వస్తుంది. ఎల్లిగడ్డ జీలకర్ర తోటి అంత కమ్మగా వాసన వస్తుంది. మనం ఎల్లిగడ్డ జీలకర్ర వేసినామంటే దాని వాతావరణమే వేరే అవుతుంది, అంత కమ్మగా ఉంటుంది. ఇక మనకు ఒక గల్లికి వాసన వస్తుంది అంత మన పల్లెటూళ్ళలో అయితే మన కాలనీ గల్లీకి అయితే మొత్తం వాసన పోతుంది. అబ్బా ఎంత కమ్మ వాసన వస్తుంది అంటారు. వాటి అప్పుడు చేస్తారు. పండగ రోజు అయితే ప్రతి ఇంట్లో ఉంటారు కాబట్టి ఇక అది కామనే. అందరి ఇళ్ళకి గమ్మగమ్మలు 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 ఉంటాయి, అంత కమ్మ ఉంటుంది. ఇక గుమ్మగుమ్మలతోటి ఇక మొగోళ్ళు ఎంత ఏం చేస్తారు అన్నట్టు అయిపోతుంది. ఇక ఇప్పుడు ఆనియన్ ఉడికి పచ్చిమిర్చి ఉడికి అన్ని పచ్చిగా. ఇగో ఈ క్యారెట్ అయితే కళ్ళకి మంచిది కదా, ఆరోగ్యం మంచిది కదా. మేమైతే తేజనీనే ఉన్నాం కాబట్టి ఇంకా నిండా ఉడకబెట్టుకోవచ్చు. ఇక్కడ దాకా పెట్టినా కదా, ఇంకా మీ దాకా ఇంత దాకా మసిలింది, ఇక్కడ దాకా పోసిన ఇప్పుడు మసిలితే ఇంకా కొద్దిగా ఒక 5 నిమిషాలు మసలండి. సన్న మంట మీద వేసుకోరు, మీడియం మంట మీద. ఇంకా ఎందుకంటే ఇవన్నీ ఉడుకుతాయి, ఇవన్నీ కొద్దిగా ఉడకాలి. మూత పెట్టేస్తాయి సన్న మంట మీద ఉడకండి. ఒక 5 నిమిషాలు అయింది కదా, చూద్దాం ఎట్లా దగ్గరికి వచ్చింది. కొద్దిగా ఇక మనం ఏంటంటే కొంచెం తగ్గిపోయి ఉల్లిగడ్డ ఉడక ఇట్లా కొంచెం చేంజ్ కావాలి. ఇట్లా మేము కొంచెం మెత్తగా ఫ్లేవరు ఇట్లా బాగా కావద్దు, ఈ రకంగా కావాలి. ఇట్లా కనబడుతుందా? క్యారెట్ ఉడికింది, ఇవన్నీ ఉడికినాయి. ఎక్కడెక్కడ మధ్యలో వస్తుంటే తింటుంటే అది లెవెల్ ఉంటుంది. మనం కూరగాయలు కూడా వేసుకుంటారట, వేసుకొని నేను ఎప్పుడు వేసేది ఇంతే. మీకు ఎట్లా వేస్తున్నా అట్లా చెప్తాను. ఇటు పక్కకు పెట్టేసుకుంటాం. ఇప్పుడు పోసు పెట్టుకుందాం. ఇక పోసు అయితే పెట్టుకుంటాం, ఎప్పుడైనా పోసు పెట్టుకుంటాం. కొందరు పోసు పెట్టుకోమంటారు కానీ పోసు పెట్టుకోవాలి. పోసు పెట్టుకుంటేనే ఎండిన మిర్చి ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి అక్కడక్కడ వస్తుంది. కొంచెం ఎండిన మిర్చి కూడా 2-3 వేసుకొని ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. కొద్దిగానే ఆయిల్, బాగా కాదు, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్, ఈ స్పూన్ వేసిన అనుకోండి, ఆ స్పూను ఇక గరం కానీ ఆయిల్ గరం కానీ ఇంకా చెప్తున్నా. ఎందుకంటే మీరు ఎట్లా వేసుకోవాలన్నది కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నా. ఆవాలు 1 టీ స్పూన్ల సగం వేసుకోండి. ఎందుకంటే తాల్పు కావాలి చిటపట అంటేనే, పోపుకు చిటపట అంటేనే కమ్మగా వాసన వస్తుంది. ఆవాలతోటో కమ్మగా. ఇక జీలకర్ర మాత్రం, ఇప్పుడు జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ ఎండాకాలము చల్లదనం మంచిది. ఇక వేసుకునే చూడండి. ఇగో ఇప్పుడైతే ఎండిన మిర్చి ఒక 3 ఇరిచిన, ఒక 3 అలా ఇత్తులు ఉన్నా కానీ కమ్మగా వస్తాయి అవి గోలి గుడక. ఇక అప్పటి రోజులల్లో ఇట్లా ఎండిన వరకే ఇవి వేయండి, ఎండిన మిరపకాయలు వేయండి, పోపు మంచిగా ఉండదు అందరూ అప్పుడు పెద్దలు అయితే. ఇక ఇప్పటి వాళ్ళు ఏంటంటే పచ్చిమిర్చి ఎత్తారు ఊపుకుంటారు. ఇగో జీలకర్ర ఎల్లిగడ్డ తోటి ఇదో లెవెల్లో వాసన ఉంటుంది. జీలకర్ర ఎల్లిగడ్డ దంచిన కదా. ఇప్పుడు కరివేపాకు కొంచెం. ఇక అప్పటి వాళ్ళు ఇంగువ అవి వేయలేరు, అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేస్తున్నా. అప్పుడు ఎట్లా చేసారో అట్లా చేస్తున్నా. కొంచెం పసుపు అయితే అందులో వేసినా కదా కొద్దిగంతా మనకు మసలేటప్పుడు, ఇక అది మసలించుకుంటప్పుడు కట్ అయితే మసలించేటప్పుడు ఇక మళ్ళీ గుడక కొద్దిగా పోసు ఇట్లా వేసుకుంటా. వాసన ఎట్లా వస్తుందిరా, ఎంత కమ్మ వాసన వస్తుంది. ఎల్లిగడ్డ జీలకర్ర దంచినామంటే అది ఓలే భలే, ఇక దాన్ని టేస్టే ఓ రకంగా ఉంటుంది. ఇప్పుడైతే ఇట్లా మంచిగా గోలాలి. ఇట్లా గోలించుకొని ఇక్కడ అన్నం అవుతుంది. ఇది తక్కువనే అనుకోకూడదు, ఏంటంటే అన్నం ఉంది, ఇక ఇది సరిపోతుంది. ఇప్పుడు బంద్ చేసుకుంటున్నా, స్టవ్ బంద్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా పట్టి మనం వెయ్యాలి ఎప్పుడు గుడక. ఇట్లా బయటకు వాసన పోనీయద్దు, ఆ స్మెల్ అన్నది దాన్ని పడితే కమ్మగా వాసన వస్తుంది. ఎప్పుడు గుడక మనం బయట పోకుండా మనం మూత పట్టుకొని ఇవ్వండి. ఇగో ఎంత కమ్మ వాసన వస్తుంది. ఇగో ఇలా కొంచెం వేసుకుందాము, సాంబార్ కొద్దిగా వేసుకుందాము, వేసుకొని అందుకేద్దాం. మంచి స్మెల్ వస్తుంది కదా, ఎంత బాగా వస్తుంది. ఎల్లిగడ్డ జీలకర్ర దంచినా కదా, అది టేస్ట్ లెవెల్. ఇక కమ్మతనంలా కమ్మగా వాసన వస్తుంది. ఎంత కమ్మ వాసన వస్తుందో. ఈ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇక రెడీ. ఇక మనము పొయ్యి మీద పెట్టేది అవసరం లేదు, మసిలినాక వట్టిగా పెట్టేస్తుంది. ఇప్పుడు పొయ్యి ముట్టియలే. ఇక్కడనైతే అన్నం రెడీ అవుతుంది. తినురా తేజ, అన్నం రెడీ అవుతుంది. ఈ అన్నం అయినాక తిను. ఇప్పుడు చల్లగా అయిపోయింది. మనం చల్లగా అయ్యాక ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇట్లా పెట్టుకో. పిండి ఓలు అవుతుంది చూడు. ఒకసారి గ్రైండర్ దింపుకుంటే మనకి ఇక బాగుంటుంది. కొద్దిగా వేసుకుంటే ఇట్లా కొద్దిగా వేసుకుంటే దింపుకోవాలి. ఇప్పుడు దింపుకుందాం. ఇక సన్నగా దింపుకోవాలి, ఏం పేస్ట్ లాగా దింపుకోవాలి. ఏ మాత్రం బరక మాత్రం ఉండద్దు. బరక ఉంటే కోలలు మంచిగా రావు, ఉబ్బాయి. అట్లా మీకు ఇది ఉడికి చెప్తున్నా. చూద్దాం. ఇక ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ రకంగా
ఇగో ఎంత పేస్ట్ లాగా పట్టినా కూడా ఇది కొంచెం ఉడక బరకగా ఉండద్దు. ఇది తీసేసుకుంటాం, మళ్ళీ తర్వాత మళ్ళీ పట్టుకుందాం. కొంచెం ఉన్నది కదా, మీకు ఏంటంటే ప్రాసెస్ అన్నది చూపిస్తున్నాం. మీరు ఎంత ఉడకబెట్టుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇక ఎంత బాగా వచ్చింది చూడు మెత్తగా. ఇంకా కొంచెం ఉన్నది కదా, పట్టేసుకుందాం. ఇంత పట్టేసుకుందాం. ఇట్లా గ్రైండరు కొద్దిగా వేసుకుంటే పట్టుకోవాలి. బరకగా ఉంటే మంచిగా ఉండదు. ఇక మనకేంటంటే ఈ చిన్న గిన్నెలు వేసుకుంటేనే మంచిగా దంగుతుందని ఇటువంటి గిన్నెలు వేస్తా. ఇక జ్యూసరస్ ఉంటే గిన్నెలు వేస్తే దంగది. ఇంత వేస్తాం. ఇక నేనైతే ఇక చిన్న కప్పు తీసుకున్నా కదా, మీరు పావు కిలో పప్పు తీసుకుంటే పావు కిలో బెల్లం వేసుకోండి. ఇక మనం అర్ధ కిలో పప్పు తీసుకుంటే శనగపప్పు ఏంటంటే అర్ధ కిలో బెల్లం వేసుకోండి. మీరు కిలో బెల్లం తీసుకొని కిలో పప్పు వేసుకోండి. మీరు ఎంతమంది తినేది ఉన్నా కూడా మీరు ఎంత తీసుకుంటే అంత బెల్లం వేసుకోరు. ఎంత పప్పు తీసుకుంటే అంత బెల్లం వేసుకోండి. మీకు ఇది కూడా ప్రాసెస్ పక్క చెప్తున్నా. ఎందుకంటే మీకు ఇక ఖరాబ్ అవుతుంది అన్న బాధనే ఉండదు. ఇప్పుడు నేను ఒక కప్పు తీసుకున్నా అంటే కప్పుకు ఇది ఎంత ఉన్నదో అది అంత ఉన్నది. అంత లెక్క కొద్ది తీసుకున్నా. ఇక మీకు జోక్కొని కూడా అట్లా తీసుకున్నారు అనుకో, మీకు తీపి ఎక్కువ కాదు తక్కువ కాదు, మంచిగా మీడియంగా అందరం తినేటట్టు ఉంటుంది. పట్టుకుందాం. ఇది చూద్దాం. ఇట్లా ఈ రకంగా పేస్ట్ లాగా మంచిగా సన్నగా పట్టుకుంది. ఎంత పేస్ట్ లాగా పట్టినా చేసుకుందాం. ఇది చేసుకునేది ఎట్లా, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మనము పప్పు అన్నది 2 టీ స్పూన్లు వేసిన. మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం, ఈ కప్పు బెల్లం, ఈ కప్పు పప్పు అయితే కప్పు బెల్లం కొలతలు కరెక్ట్ చెప్తున్నా. పప్పుకు మనం పప్పు చూసుకొని బెల్లం వేసుకోవాలి. ఎప్పుడు కరగని, ఇక కొద్దిగా కరగని ఇట్లా కలుపుకోండి. కరిగినాక నేను చెప్తా ఎట్లా అని. ఇప్పుడు పట్టుకున్న పప్పు ఇది కరిగింది కదా, ఇట్లా కరిగించుకోవాలి. మనం కొంచెం నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. కొందరు వాటర్ కూడా వేసి కరిగిస్తారు, కానీ మనకు ఆగుతుంది ఇది. ఇట్లా మనము నెయ్యి వేసి కరిగించుకుంటే ఇక మొత్తం వేసుకుంటే, ఇక వేసుకున్న తర్వాత వేస్తా ఇలా కొద్దిగా లోపలికి అంటే ఇట్లా మొత్తం వేసుకోండి. వేసుకున్నాక కలుపుకోండి. మనము ఇలాచి పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు యాలకుల పౌడర్ అంటారు, ఇలాచి పౌడర్ అంటారు. ఒక 4-5 చక్కెర వేసి పట్టుకోండి. సగం టీ స్పూన్ వేసిన. ఈ ఫ్లేవరు బాగా వస్తుంది మన స్వీట్ కంటే. ఇప్పుడు బంద్ చేసుకోండి, స్టవ్ బంద్ చేసుకొని కలుపుకోండి. బంద్ చేసిన స్టవ్. ఇప్పుడు కలుపుకోవాలి. మనం బెల్లం అంతా పట్టేదాకా కలుపుకోవాలి. ఇట్లా మీకు ఇబ్బంది కాదు. మనకి ఇట్లా కరిగించుకున్నాం అనుకో, కరిగించుకోకముందు మనము బెల్లము కరిగించుకోకముందు వేసినాం అనుకో, మనకు కలుపుకోవాలంటే గడ్డలు అది ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే ఈ పప్పును బెల్లంను గ్రైండ్ చేస్తారు, అది బాగా ఇబ్బందిగా. మళ్ళీ అది ఆగదు ఉడక. ఇది ఎట్లా అంటే ఇది ఆగుతుంది. మనం ఇట్లా కరిగించింది ఆగుతుంది. మనం ఎన్ని రోజులు ఉంచుకో, పూర్ణం 15 రోజులు ఉంచుకున్నా కానీ ఆగుతుంది. మనం ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. 15 రోజులకి గ్యారంటీ ఇస్తున్నా నేను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనం ఒక 5-6 రోజులు అంటే ఇతర పెట్టుకోవచ్చు. ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం ఇష్టం ఉన్నప్పుడు. మంచిగా కలుపుకునేది చూడాలి, మంచిగా ఓపికతో చేసుకోవాలి. పోలేలు అంటే మనకు పండగలు ఏదైనా కానీ ఓపికతో చేస్తేనే మనకు ఎప్పుడు చేసుకునేది కాదు, రోజు చేసుకునేది కాదు, ఇది ఎప్పుడో ఒక్కసారి. ఇట్లా పొడిగా అవుతుంది ఇంట్లోనే ఉంచితే. ఇక మనం ఇంట్లో గిన్నెలకి అయితే ఎత్తుకుందాం. ఇట్లా అనుకుంటా గిన్నెలకి ఎత్తుకుందాం. గిన్నెలకి ఎత్తుకొని మనం కావాలన్నప్పుడల్లా వేసుకోవచ్చు. కాలుతుంది. ఇట్లా కలుపుకుంటా మంచిగా కలుపుకుంటా ఎత్తుకోవాలి. ఇప్పుడు ఇట్లా గిన్నెలు ఉంచినామనుకో పొడిగా అవుతుంది. ఇట్లా అయితే మంచిగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పొడి మనం చేసుకునే ముందు బయట పెట్టుర్రి. ఒక అర్ధగంట ముందు, 15 నిమిషాల ముందు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మంచిగా వస్తుంది. ఎందుకంటే మనము ఫ్రిడ్జ్లోకి వెళ్ళి దియంగా చేయాలంటే అది గట్టిగా అయిపోతుంటుంది, మనం చేయలేము. అది కూడా చెప్తున్నా. మీరు స్టోర్ చేసుకున్న కూడా ఎట్లా చేసుకోవాలన్నది కూడా చెప్తున్నా నేను. ఏంటంటే పర్ఫెక్ట్ చెప్తున్నా కాబట్టి ఎవరు కానీ ఇబ్బంది పడద్దు. వంటలు మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. ఏది చేసినా కూడా అయ్యో ఇట్లా చేసి పెట్టుకున్నాము, ఇట్లా పోలేలు వస్తలేవు అన్నట్టుగా రావద్దు. ఈ అమ్మ చేసింది నేను కరెక్ట్ చెప్పింది చెప్పలేదా అన్నట్టు ఉండద్దు.
కరెక్ట్ చెప్తున్నా, కరెక్ట్ చేసుకోర్రి. ఏది చేసుకున్నా కూడా మనకు ఆలోచించి చేసుకోవాలి. మనము ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి టకటక పిండి ఉడక మనము పూర్ణం అన్ని ఇంకేటట్టుగా లూజ్గా విసుకోవాలి. మనం చపాతీ లెక్క విసుకున్నాం అనుకో మనకు పోలేలు రావు. మెత్తగా విసుకోవాలి, నానబెట్టుకోవాలి కొద్దిగా. నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మనం పిండి నానబెట్టకుండా మనం కొద్దిగా పిసికి ఒక అర్ధగంట అయితే అర్ధగంట, గంట అయితే గంట, 15 నిమిషాలు అయితే 15 నిమిషాలు, ఎంతనో అంత మనకు టైం ఉన్నంత ఇక మంచిగా మెత్తగా విసుకోవాలి. ఇంకొంచెము చపాతీ పిండి లెక్క విస్తామంటే రావు పోలేలు మీకు. ఇక నేనైతే చెప్తున్నా, అన్ని డీటెయిల్ అన్నది కరెక్ట్ చెప్తున్నా. ఎట్లా చేసుకోవాలన్నది కూడా మీకు ఇబ్బంది కావద్దని కూడా నేను ఓకే ఇక చెప్తున్నా. నాకు ఏంటంటే మాకు రాకముందు మేము ఇబ్బందులు పడ్డాయి మాకు తెలుసు. మాకు పెద్దవాళ్ళు చెప్పలేరు అప్పుడు ఇట్లా వేయాలని. కొన్ని ఇబ్బందులు ఎలా తీసినాం, మీరు ఇబ్బంది పడద్దు. మేము ఏది ఇబ్బంది ఎలా తీసినామో అది మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. ఇక ఏది గుడక ఎందుకంటే అట్లా ఇబ్బంది కావద్దు, మీరు ఖరాబ్ చేసుకోవద్దు. మెత్తగా నానింది ఇట్లా అంటే ఇట్లా ఇట్లా నానింది ఇట్లా సాగినట్టుగా ఇట్లా నానాలి మంచిగా. ఎట్లా అంటే అట్లా వస్తుంది ఇక పోలే ఈ రకంగా ఉంటే. మనం ఇట్లా అని ఎంత తీసుకుంటున్నామని చూసుకోవాలి. ఇట్లా చూసుకొని మనము ఇప్పుడు పూర్ణం కూడా అట్లా తీసుకోవాలి. ఇట్లా ఇట్లా అనాలి, ఇట్లా అని ఇట్లా అని ఇట్లా కొంచెము లొంతోలే మన గిన్నెలాగా చేసుకోరు. ఇట్లా మనము ఒక చిన్న గిన్నె ఎట్లా చేసుకుంటాము ఉంటుంది అట్లా ఆ రకంగా చేసుకుంటాం లొంత లెక్క. ఇట్లా ఇలా పూర్ణం పెట్టేందుకు ఇట్లా చేసుకోండి. మెత్తగా వేసుకున్నాం కదా ఎంత బాగా వచ్చింది. ఇట్లా లొంతోలని ఇట్లా అని మనం పూర్ణం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎంత తీసుకున్నామో అంత పిండి ఎంత తీసుకున్నామో అంత ఇట్లా పట్టి తీసుకోవాలి. మెత్తగా మనకు పేస్ట్ లాగా పట్టుకుంటేనే బాగుంటుంది. పేస్ట్ లాగా పట్టుకోండి. పిండి ఎంత తీసుకున్నా పూర్ణం అంత తీసుకున్నా ఇట్లా సైడ్ల నుంచి ఇట్లా అనుకోవాలి. ఇట్లా ఇట్లా మీరు కనాలి. మీరు కానీ ఇట్లా లోపలికి ఒత్తుకుంటా మనం ప్యాకింగ్ అన్నది మంచిగా వేసుకోవాలి. ఇట్లా మీ దాకా ఇట్లా అనాలి. ఇట్లా ఇట్లా వచ్చింది చూడు, ప్యాకింగ్ వచ్చింది కదా, ఇట్లా ఒత్తాలి. పిండి పోసి మనం పిండి వేసి చేసుకోవాలి. ఇప్పుడు నేను మైదా పిండితో చేసిందేమో నెయ్యి పెట్టుకుంటూ చేసిన బటర్ పేపర్ మీద. అప్పటోళ్ళు గిట్ల కొడుతురు మన రొట్టె చేసినట్టు కొడుతురు అప్పటోళ్ళు. ఇప్పుడు కోలా పట్టుకో చేద్దాం. ఈజీ ఎట్లాగా అంత సన్నగా అంటే అంత సన్నగా వస్తుంది. ఇట్లా దింపాలి, ఇట్లా దింపుకోవాలి. ఓకే ఇట్లా దింపుకొని ఎంత బాగా వచ్చింది. ఇట్లా దులిపేసుకోవాలి పిండి. ఇట్లా ఇట్లా అనేసేయాలి. మన కొద్దిమన్న పిండి ఉంటుంది అనుకో ఇట్లా ఇట్లా అనేసేయాలి. ఒక బట్ట పట్టి ఇట్లా అనేసేయాలి కాలనిగా. ఇప్పుడు పిండి ఎంత తీసుకుంటామో పూర్ణాన్ని అంతా తీసుకోవాలి. ఇట్లా ఇట్లా అనాలి మంచిగా. ఇట్లా అనుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా అన్నాక ఏం చేస్తారంటే ఇట్లా ఒత్తాలి, ఇట్లా ఒత్తాలి, ఇట్లా గిన్నె లెక్క చేయాలి. ఇప్పుడు పూర్ణం తీసుకోవాలి. చేయరాని వాళ్ళని గుర్తుపెట్టుకొనే నేను చెప్తున్నా ప్రతిది కూడక. మీకు చెయ్యరాని వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడతారు, మనము ఎట్లా చేసుకోవాలన్నది. మనం పిండి ఎంత తీసుకున్నామో పూర్ణం అంత తీసుకున్నా ఇట్లా మీదకి లోపలికి ఒత్తాలి. ఇది మనం పూర్ణం అన్నది ఇట్లా ఒత్తాలి, ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. మన పిండి ఎంత మెత్తగా ఉంటుందో పూర్ణం అంతలా పట్టుకోవాలి. పట్టుకుంటేనే మనకు అదేంటంటే పప్పు ఉన్నది అనుకో మనకు కుదరది. ఇట్లా ప్యాకింగ్ అన్నది మంచిగా ఉండాలి, బయటకు రావద్దు. పూర్ణం బయటకు వచ్చిందంటే పోలే కుదరది ఎప్పుడు ఉడక. ఇట్లా వచ్చింది కదా, ఇట్లా ఇట్లా వస్తుండ్రి. ఇట్లా వస్తే
కొంచెం బెబ్బులు వచ్చినాక కొంచెం మలుపుకోవాలి. ఇగో ఇటు కాలని, ఇటు కాలినాక మళ్ళీ ఇంకొక పక్క కాలినాక మళ్ళీ మరేద్దాం. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. సూపర్. భలే వండుతుంది. నెయ్యి పట్టాలి. పిండి అంతే. ఇక అప్పటోళ్ళకి ఇట్లా కొడుతురు, ఇట్లా కొట్టుకుందరు, ఇట్లా తిప్పుకుంటా కొడుతురు, తిప్పుకుంటా కొడుతురు, తిప్పుకుంటా కొడుతురు, ఇట్లా 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 ఇట్లనే వేసుకుంటారు పోలే. ఇప్పుడు ఏంటంటే అట్లా కొట్టుడు అందరికి రాదు, ఇట్లా చేసేసుకోరు. ఇక ఇట్లా దింపుకుంటా చేసేసుకోరు. ఇట్లా దింపాలి, ఊకే దింపాలి. మనం తిప్పుకుంటా నాలే, మెల్లగా నాలే. ఎందుకంటే మనము పెసి ఇట్లా వేయద్దు, గట్టిగా వేయద్దు. ఇట్లా మీద మీద అనుకుంటేనే దింపాలి ఎప్పుడు ఉడక. ఇట్లా మీద మీద మనం గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఇట్లా ఇట్లా ఏదో మనం కొల పెట్టి ఇట్లా ఇట్లా అన్నట్టుగా నేర్పినట్టుగా అంటేనే మంచిగా వస్తుంది. ఇట్లా పిండి దులిపేసుకోండి. కాలని కొంచెం బబుల్ లాగా చూడు. ఇప్పుడు మర్రేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇట్లా బబుల్స్ రాగానే ఇట్లా మర్రేసుకోవాలి. ఎట్లా మర్రేసుకోవాలి, మరి ఎట్లా కాలింది మాకు ఎట్లా తెలవాలంటారు. ఇట్లా కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇటు వేసినాక ఇటు వేయండి. ఎంత బాగా వస్తున్నాయి చూడు. ఇట్లా మంచి గాలాలి. ఈ రకంగా గాలితేనే ఎంత బాగా గాలింది చూడు. సూపర్. ఇన్ని ఇట్లా చేసుకుందాం. ఎట్లా లేస్తుంది చూడు. ఎట్లా లేస్తుంది. సూపర్. ఎంత బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చినాయి చూడు. ఇట్లా పొరలు వెళ్తున్నాయి చూడు. ఇట్లా ఇట్లా మలిస్తేనే పొరలు వెళ్తున్నాయి. అవును. సాఫ్ట్ సాఫ్ట్ ఇట్లా మెత్తగా. సూపర్. సూపర్ అయినాయి. ఈ రకంగానే వేసుకోరు. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఎట్లా వచ్చినాయి. ఇట్లా పొర పొర వెళ్తుంది. తీసి పెట్టరా నువ్వు దీన్ని చూపెట్టు. పోలేలు మన దాంట్లో మమ్మీ మైదా పిండితోటి వేసేసింది. ఇవి గోధుమ పిండితోటి ఇట్లా చేసింది. పొరలు చూపిస్తాయి. అసలు ఇట్లా పట్టుకుంటే సాఫ్ట్, ప్రతిదీ అట్లనే సాఫ్ట్. ఎవ్రీ సూపర్ మమ్మీ, బాగా చేసినావు. ఇట్లా పొరలు రావాలి, పొరలు వస్తేనే పర్ఫెక్ట్ మనకి. సాఫ్ట్ గా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి. ఇక అంత మంచి చేసింది, అంత మెత్తగా అంత మంచిగా. ఇట్లా బాగుంటుంది. మస్తున్నాయి, మంచిగా చేసిన మమ్మీ. నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు ఇంత బాగున్నాయి. కమ్మగా అసలు ఏ స్వీట్ షాప్ లో కూడా మనకి రావు, అంత బాగున్నాయి. ఇంత కమ్మ చేసినావు మమ్మీ, బాగా చేసినాయి, బాగుంటాయి. అసలు పండగకి ఇట్లా చేసుకొని మీరు కూడా పండగని మంచిగా చేసుకొని అడ్వాన్స్ అందరికి హ్యాపీ ఉగాది. ఇక ఉగాదికి ముందే వస్తుంది ఈ వీడియో. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయరు. పండగ మంచిగా చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేము. సూపర్. ఇద్దరిపైన పోలేలు, భక్షాలు
ఇంకోటి ఏదో కామెంట్ పెట్టిరే మొన్న ఏమో అంటారట ఇంకోటి పోలేలు గుర్తొస్తలేదు నాకు. ఓనిగలు తెలియదు ఉంటారట. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసి చెప్పురి కామెంట్ బాక్స్ లా. సూపర్ బాగున్నాయి మమ్మీ, చూడు టేస్ట్ చూడు ఎంత బాగున్నాయో, మస్తున్నాయి. సాఫ్ట్ సాఫ్ట్ ఇట్లా వెన్నెలాగా అరిగిపోతున్నాయి. అవునా స్వీట్ కూడా పర్ఫెక్ట్ పడ్డది. అనిలే కొలతలతో చెప్తున్నా, పక్క కొలతలు. సూపర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుంటాం.